హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. నేనైతే లాస్ట్ 10 days నుంచి ఫీవర్ అండ్ కోల్డ్తో సఫర్ అవుతున్నానండి. కాఫ్ వల్ల గొంతంతా పాడైపోయి మాట్లాడడానికి వీలు లేకుండా ఉన్నాను. సో అందుకే లేకపోతే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేను స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు సపోర్ట్ చేయక నేను వీడియోస్ లేట్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియోలో నేను మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేయాలి చూపించబోతున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నా ఫస్ట్ కటింగ్ వీడియో అన్నమాట. ఇది నా బ్లౌజే. ఈ బ్లౌజ్లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పటికీ నేను లాంగ్ బ్యాక్ స్టిచ్ చేశాను, బట్ స్టిల్ ఇప్పటికీ నాకు ఫిట్టింగ్లోనే ఉంది ఈ బ్లౌజు. సో ఇదే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నేను ఈరోజు ఈ బ్లౌజ్ పీస్ నేను కట్ చేయబోతున్నాను. చూడండి, దానికోసం ముందుగా ఇక్కడ ఈ ఎడ్జెస్ మొత్తం లెవెల్ కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇది లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్ బ్లౌజ్ పీస్ కాబట్టి 2 inchesకి నేను బాటమ్ ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాను. చూడండి, ఈ పీస్ వచ్చేసి ఫోల్డింగ్, ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఈ ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, రా ఎడ్జెస్ నాకు ఆపోజిట్ సైడ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ బాటమ్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ కోసం 2 inches నేను తీసుకుంటున్నాను. ఆ 2 inchesకి ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూద్దాము. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బాటమ్ వరకు ఇలా చూస్తే లెంత్ వచ్చేసి 14 inches అండి. 14 inchesకి ఒక ½ inch, ఒక ½ inch కలుపుకొని 14.5 inchesకి మార్క్ వేస్తున్నాను. ఈ ½ inch ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం, ఖర్చుల కోసం అన్నమాట. ఇది లైనింగ్ లేకుండా స్టిచ్ చేసే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి వ్యాక్స్ మార్క్ యూజ్ చేస్తున్నాను. సో స్టిచ్ చేసి ఐరన్ చేసిన తర్వాత మార్క్ కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు లెంత్ డ్రా చేసిన తర్వాత నడుము కొలత తీసుకోవాలి. చూడండి, ఈ సైడ్ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూస్తే కరెక్ట్గా 16 inches వచ్చిందనమాట. 16లో సగం ఎంత? 8. 8కి 1 inch కలపాలి. 9 inchలకి మార్క్ వేస్తున్నాను. ఆ 1 inch ఎందుకంటే బ్యాక్ ఇక్కడ డాట్స్ పెడతాం కదా, ఈ 2 dots కోసం 1 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. నడుము ఇది ఎంత అయితే వచ్చిందో ఈ బ్యాక్ సైడ్, దీనిలో ½ తీసుకొని దానికి 1 inch యాడ్ చేసి ఇక్కడ మార్క్ వేసాను. ఇప్పుడు ఖర్చుల కోసం 2 inches తీసుకున్నాను. నెక్స్ట్ ఈ నెక్ డీప్ ఎంత? ఇక్కడ పైనుంచి కొలిసే కంటే కింద నుంచి పై వరకు, లేదా ఇక్కడ నుంచి ఒకసారి మెజర్ చేస్తే ఈ నెక్ డీప్ ఎంత ఉంది అని మనకి తెలిసిపోతుంది అనమాట. ఇది 5.5 inches ఉంది. 5.5 inches కింద నుంచి మార్క్ వేస్తున్నాను. దానికి ఇంకొక ½ inch నెక్ కుట్టడం కోసం మార్జిన్ కావాలి కదా, దానికోసం ½ inch యాడ్ చేసి పావు తక్కువ 6 inchలకి ఒక మార్క్ వేసాను. ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ ఈ డౌన్ ఎంత పెట్టాలి అని చాలామందికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ చంకలో ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీస్తున్నాను. చూడండి, ఇలా లైన్ గీసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఏదైతే కుట్టుందో ఆ కుట్టు దగ్గర నుంచి టేప్ ఇలా పెడితే చూడండి, ఈ లైన్ వరకు కరెక్ట్గా 6 inches వచ్చిందనమాట. ఆర్మ్ హోల్ లెంత్ ఎంత డ్రా చేయాలి అంటే 6 inches ఈ బ్లౌజ్కి ఈ ఆర్మ్ హోల్ డౌన్ ఉంది. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే, ఈ బ్లౌజ్ ఫుల్ లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 14 inches ఉంది కదా, ఆ 14 inchల్లో నుంచి ఈ సైడ్ ఎంత వస్తుందో ఫస్ట్ కొలవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కింది వరకు ఎంత వస్తుంది? 8 inches వచ్చింది. ఈ 8 inchesని ఈ బ్లౌజ్ లెంత్లో నుంచి మైనస్ చేయాలి. ఇది సెకండ్ మెథడ్ అనమాట. మీకు ఇలా కొలుచుకోవడం కంటే ఈ మెథడే ఈజీ, ఈ సెకండ్ మెథడ్ ఈజీ అనమాట.
ఈ బ్లౌజ్ ఫుల్ లెంత్లో నుంచి ఇక్కడ ఎంత అయితే వస్తుందో దాన్ని మైనస్ చేస్తే 8 ఇంచులు వచ్చింది కదా, 14లో నుంచి 8 తీసేస్తే 6 ఇంచులు. ఆ 6 ఇంచులు ఏమీ యాడ్ చేయకుండా నేను ఈ మార్జిన్స్తో కలిపి ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం ఈ 6లో నుంచి సగం తీసుకోవాలి, 3 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇది నెక్ డీప్ లైన్, ఇది ఆర్మ్ హోల్ లెంత్ లైన్ అన్నమాట. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ డ్రా చేసాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం, మెడ కుట్టడానికి 1/2 ఇంచు ఖర్చులు కావాలి కదా, ఆ 1/2 ఇంచు ఖర్చులు వదిలేసి ఈ షోల్డర్ ఎంతైతే ఉందో అంత మార్క్ వేయాలి. ఈ రెండో లైన్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఈ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడికి ఒక మార్క్, అలాగే షోల్డర్ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు మార్క్ వేసాను. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? ఇది కూడా 6 వచ్చింది. ఆర్మ్ హోల్ లెంత్ ఎంతైతే వచ్చిందో అంతే వచ్చిందండి. ఇక్కడ కూడా 6 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. ఓకేనా? ఆ 6 ఇంచెస్కి ఒక 6 ఇంచు కలపాలి. ఈ 6 ఇంచులకి 6 ఇంచు కలిపితే 6.5 ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్ని కలిపేయాలి. ఈ నెక్ విడ్త్ ఇక్కడ ఎంత పెట్టాము? 3 ఇంచులు పెట్టాం కదా, అదే 3 ఇంచుల్ని ఇక్కడ పెడుతున్నాను. నేను ఇది రౌండ్ నెక్ పెట్టేస్తున్నానండి. యూజువల్గా అయితే నేను ఓపెన్ నెక్ బ్లౌజెస్ యూజ్ చేయను. నాకు హై కాలర్ కానీ, హాల్టర్ నెక్ కానీ, లేకపోతే బోట్ నెక్ కానీ ఇలాంటివి చాలా ఇష్టం. ఓపెన్ బ్లౌజెస్ అంటే నాకు చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర. ఇందులో వేరే షేప్ ఉంది, కానీ ఇందులో నేను రౌండ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లూజ్ చూడాలి. బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజ్ ఎంత ఉంది అని చెక్ చేయడం కోసం బ్లౌజ్ నీట్గా ఇలా పరిచేసి ఈ సైడ్ ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉంది అని చూస్తే 20 ఇంచులు వచ్చింది. 20లో సగం ఎంత? 10. ఆ 10ని కరెక్ట్గా ఈ చెస్ట్ కోసం ఆర్మ్ హోల్ లెంత్ ఈ చెస్ట్ లైన్ గీసాం కదా, ఆ 10ని కరెక్ట్గా ఏమి యాడ్ చేయకుండా యాస్టీజ్గా ఇక్కడ వేయాలి. ఎంతైతే మనం కొలిచామో దానిలో సగం తీసుకోవాలి ఇక్కడ. ఇంకా ఖర్చుల కోసం 2 ఇంచులు. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ వేసుకోండి. ఎనీ సైజ్ సరిపోతుంది. మరీ హెవీ సైజు అనుకుంటే ఒక 1/2 ఇంచు 6 ఇంచు పెంచుకుని 1.5 పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ లైన్స్ని కలిపేస్తూ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇలాంటి రౌండ్స్ కోసం ఎస్పెషల్లీ ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ నెక్ రౌండ్ కూడా ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఖచ్చితంగా చెక్ చేయాలండి కట్ చేసే ముందు. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్లౌజ్ పీస్లో ఈ చంక రౌండ్ చూడండి, ఈ కుట్టు మీద ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ కుట్టు మీద నుంచి ఇక్కడ ఎంత అయితే ఉందో ఈ కుట్టు మీద ఇలా టేప్ నడిపిస్తే 8.5 ఇంచులు వచ్చింది. ఈ చంకలో ఈ జాయింట్ వరకు 8.5 ఇంచులు వచ్చింది. ఆ 8.5 ఇంచులు ఇక్కడ ఉందా లేదా చెక్ చేయడం కోసం ఈ మార్జిన్ లైన్తో కలిపి చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచులు. ఒక్క గీత ఎక్స్ట్రా ఉంది, బట్ అదేం పర్వాలేదు, కరెక్ట్గా ఉందండి ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు యాజ్ టీస్గా దీన్ని కట్ చేసేయటమే.
ఇప్పుడు ఇక్కడ వరకు ఇది బాటమ్ ఫోల్డ్ చేయాలి అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇంకా సైడ్ మార్జిన్ ఎంత వదలాలి, ఎంతవరకు స్టిచ్ చేయాలని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రెండో వైపు బ్లౌజ్ పీస్ నేను తిప్పేసి పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ హుక్ కాజా పట్టీ కోసం ఇక్కడ ఒక రా ఎడ్జెస్ అనమాట. రా ఎడ్జెస్ ఇప్పుడు నా వైపు ఉన్నాయి. ఈ రా ఎడ్జెస్లో ఒక 6 ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఇది ఎందుకు, కాజా హుక్ పట్టీ వేయడం కోసం. ఓకేనా? ఈ మార్క్ వదిలేసి బ్యాక్ పార్ట్ ఇలా పరవాలి. ఎన్ని మెజర్మెంట్ బ్లౌజ్ అండి, మీరు ఏ మెజర్మెంట్ బ్లౌజ్ అయినా తీసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినట్టుగా కట్ చేసి ఒకసారి స్టిచ్ చేసి చూడండి, సూపర్గా వస్తుంది. స్టిచ్చింగ్ మాత్రం ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. నేను మెడ కోసం పావించి వదలాలంటే పావించే కట్ చేసి పావించే స్టిచ్ చేయాలి. పావించి కన్నా దాటి 6 ఇంచ్ వరకు వెళ్ళిందంటే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. ఎక్కడ వరకు అయితే మార్జిన్స్ పెట్టాను అక్కడ వరకు ఎగ్జాక్ట్గా మీరు మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చెక్ చేయాల్సిన అవసరమే ఉండదు. అంత నీట్గా ఉంటుంది కటింగ్. స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు కనుక ఈ మెథడ్ ఫాలో అయితే. నేర్చుకునే వరకు ఏ పనైనా కష్టంగా ఉంటుందండి, నేర్చుకున్న తర్వాత ఏ పనైనా సులువైపోతుంది. నేర్చుకునే వరకే. ఇలా పరిచిన తర్వాత సేమ్ షోల్డర్ కోసం ఏదైతే మనం కట్ చేసామో బ్యాక్ పార్ట్ అదే లైన్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకొకటి నెక్ కోసం కూడా మనం ఎంత విడ్త్ తీసుకున్నామో అక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇంకా ఇక్కడ షోల్డర్ వైపు కూడా లైన్ డ్రా చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ చెస్ట్ లైన్ ఉంది కదా, అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇదంతా నార్మల్ రండి, ఫ్రంట్కి కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఇంకా ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం ఎంతైతే మనం మార్క్ వేసామో, ఖర్చు పెట్టాం కదా, ఇక్కడ కట్ పెట్టాం కదా, అక్కడ ఒక గుర్తు కోసం ఒక మార్క్ వేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఏవైతే ఈ లైన్స్ ఉన్నాయో ఒకసారి, ఇప్పుడు ఇది కూడా 6 ఇంచెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసి లైన్ డార్క్ చేసేసి పెట్టేస్తున్నాను. ఈ ఖర్చు వదిలేసి 6 ఇంచులు రావాలి. ఇక్కడ చూడండి, ఈ ఖర్చు ఇక్కడ వరకు ఉంది, 6 ఇంచులు. ఓకేనా? ఇక్కడ 6.5 పెట్టాం కదా, సేమ్ అదే లైన్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ చూడాలి. చెస్ట్ వచ్చేసి హుక్ సైడ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ అనేది మీరు లోపల భాగాన్ని తీసుకుంటే కూడా ఓకే, లేదు అంటే రైట్ సైడ్ తిప్పేసి ఈ సైడ్ ఏదైతే కుట్టు ఉందో ఆ కుట్టు దగ్గర నుంచి ఈ స్టార్టింగ్ హుక్ వరకు లూజ్ ఎంత ఉందని టేప్తో కొలవండి. ఇక్కడ నాకు ఇది పావు తక్కువ 10 ఇంచులు వచ్చిందనమాట. పావు తక్కువ 10 ఇంచులకి నేను 30 ఇంచు కలుపుతున్నాను. ఎందుకంటే ఇక్కడ డాట్ పడతాం కదా, ఆ డాట్ లూజ్ కోసం 6 ఇంచు సరిపోతుంది. ఇక్కడ 6 ఇంచు వదిలేసి నేను పావు తక్కువ 10కి 6 ఇంచు కలుపుతున్నాను. 10.5. ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచులు కలుపుతున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వేసి ఇప్పుడు నెక్ రౌండ్ చూడండి. నెక్ రౌండ్ ఎలా కొలవాలంటే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఈ మార్జిన్ కోసం ఏదైతే 1/2 ఇంచ్ మనం వదిలేసాం కదా ఖర్చు, ఆ ఖర్చుతో సహా కలిపి
ఈ బ్లౌజ్ పీస్లో ఏదైతే ఖర్చు ఉందో, ఈ ఖర్చు ఉంది చూసారా, ఈ ఖర్చు ఇక్కడ పెట్టాలి. కుట్టులో వెళ్ళిపోతుంది కదా ఈ ఖర్చు, ఆ ఖర్చు ఈ ఖర్చు వచ్చేసి ఇలా పరిచి ఇట్లా డ్రా చేయాలి. చూసారా, అర్థమైందా? ఇక్కడికి ఒక మార్క్ పెడుతున్నాను. ఇంకా ఇక్కడ పట్టీ ఉంటుంది కదా ఫ్రంట్, ఈ ఫ్రంట్ భాగం కింద ఇక్కడ బెల్ట్ వస్తుంది కదా, ఆ బెల్ట్ కుట్టు ఉంటుంది చూడండి, ఈ కుట్టు వరకు ఒక మార్క్ పెట్టాలి. ఇక్కడి నుంచి ఈ కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ యాడ్ చేయాలి. 1.25 ఇంచ్ సరిపోతుంది. 1/2 ఇంచ్ వచ్చేసి ఇక్కడ నెక్ కుట్టడం కోసం, ఇంకా 1 ఇంచ్లో 1/2 ఇంచ్ ఇక్కడ డాట్ పడతాం కదా సెంటర్లో, 1/2 ఇంచ్ ఇక్కడ, ఇంకా బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఖర్చు కోసం 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, మొత్తంగా కలిపి 1.25 ఇంచ్ ఇక్కడ కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ విడ్త్ వదలాం కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇంకా బ్రాడ్గా కావాలి అంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అనమాట. నాకు 3 ఇంచెస్ సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే నేను పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇప్పుడు చూడండి, బ్లౌజ్ లెంత్ చూడాలి. ఇది కూడా హుక్ సైడే తీసుకోవాలి. షోల్డర్ ఖర్చుల దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఫ్రంట్ కప్ షేప్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ కుట్టు వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అని ఫస్ట్ మెజర్ చేస్తే ఈ లెంత్ని ఒకసారి మార్క్ పెట్టాలి. ఇక్కడ ఒక మార్క్ పెడుతున్నాను. నెక్స్ట్ ఈ కింద భాగం ఎంత ఉందో ఈ కప్లో ఈ లెంత్ కూడా మార్క్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ అన్నమాట. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కప్పు విడ్త్ ఎంత పెట్టాలని చాలామందికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ లేకోకుండా చూడండి, ఈ డాట్ సెంటర్ డాట్ ఉంది కదా, ఇక్కడ పట్టుకొని ఈ సైడ్ హుక్ పట్టి వైపు పట్టుకొని ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అని ఇలా పెట్టి ఒక మార్క్ వేస్తున్నాను. నాలుగు ఇంచులు వచ్చింది. అదే 4 ఇంచుల్ని కింద కూడా ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు 1.25 ఇంచు ఇటువైపు, 1.25 ఇంచు ఇటువైపు ఖర్చు కోసం ఈ కప్ ఉంటుంది కదండి, ఇక్కడ వరకు ఇది లోపలికి ఉంచేసి ఇక్కడ కుట్టు వేస్తాం కదా, ఈ విడత ఎంత ఉంది అని ఇలా కూడా ఇక్కడ టేప్ పెట్టి మెజర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 1.25 ఇంచు 1.25 ఇంచు సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేస్తున్నాను. నేను ఇంకా టేబుల్ తీసుకోలేదండి కటింగ్ కోసం, మిషన్ పైన పెట్టి కట్ చేస్తున్నాను. సో నాకు కొంచెం కంజెస్టెడ్గా ఉందన్నమాట. ఇక్కడ ఒక లైన్. ఇప్పుడు చూడండి, ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో ఈ డౌన్ ఈ విడ్త్ ఎంత ఉందని ఎగ్జాక్ట్గా మార్క్ వేయడం కోసం ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో ఫస్ట్ కొలవాలి. 3.5 ఇంచులకి 3.25 ఇంచులు వచ్చింది నాకు కరెక్ట్గా.
3.25 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. మిగిలింది ఈ సెంటర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందని మెజర్ చేస్తే 5 ఇంచులు వచ్చింది. ఆ 5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ వేస్తున్నాను. 5 ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ మార్కుల్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. అర్థమైందండి? ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో లేదా మీకు అంత కన్ఫ్యూజింగ్ ఉంటే 2.5 ఇంచులు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టండి. ఇది ఈ సెంటర్ డాట్ కోసం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఇప్పుడు ఒక 6 ఇంచు లోపలికి తీసుకుంటే ఇది ఫ్రంట్ చంక రౌండ్ షేప్ కోసం అండి. ఇది ఓకేనా? ఇది లోత్ అన్నమాట. బ్లౌజ్ లోత్ తీయడం కోసం ఇట్లా మార్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేస్తున్నాను. ఈ చంకలో ఏదైతే ఉందో డాట్ పట్టడం కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ సైడ్ మెజర్ చేయాలన్నమాట. ఈ చంక దగ్గర నుంచి ఈ కుట్ట ఏదైతే ఉందో ఆ కుట్టి లైన్ మీద పెట్టేసి ఇక్కడ బెల్ట్ పట్టి దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ పెడుతున్నాను. ఈ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ యాడ్ చేయాలి. 1.5 ఇంచ్ దేనికోసం? ఇక్కడ చంకలో ఖర్చు, ఇది స్టిచ్ చేసినప్పుడు ఖర్చు కోసం ఒక 6 ఇంచ్ వెళ్తుంది. ఈ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు 6 ఇంచ్ కావాలి. మిగిలిన 6 ఇంచ్ ఇక్కడ డాట్ పట్టడం కోసం. మొత్తం టోటల్గా 1.5 ఇంచుల్ని నేను ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. 1.5 ఇంచులు మార్క్ వేసిన తర్వాత ఈ మార్క్ని ఇక్కడ వరకు కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఇది ఫ్రంట్ షేప్ అన్నమాట. అర్థమైందా మీకు? ఈ సెంటర్ డాట్ పట్టేటప్పుడు ఖచ్చితంగా 2 ఇంచెస్ ఉండాలండి గ్యాప్. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలన్నమాట. ఇది కూడా బ్రెస్ట్ సైజును బట్టి డాట్ పట్టడం అనేది మారుతూ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను మీకు. హెవీ బ్రెస్ట్ ఉంటే ఎంత డాట్ పట్టాలి, కొంచెం తక్కువ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా డాట్ పట్టాలి. ఇదైతే కామన్ అంటే నార్మల్గా మీడియంగా ఉన్న బ్రెస్ట్ వాళ్ళకి ఇలా పట్టేయచ్చు అన్నమాట డాట్స్. ఇప్పుడు యాస్టీజ్గా ఎలాంటి మార్పులు లేకుండా దీన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఈ ఖర్చుల దగ్గర ఒక కట్ పెడుతున్నాను. ఈ చంకలో డాట్ పట్టాలి, ఇక్కడ పట్టాలని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాను. ఇంకా ఈ ఫ్రంట్ సెంటర్ డాట్ కోసం ఇక్కడ ఒక కట్. ఇంకా ఈ సెంటర్కి ఇలా మడిచి ఒకటి 1.5 ఇంచులకి మళ్ళీ ఒక కట్ పెడుతున్నాను అన్నమాట. ఇది రెండు వైపులా ఒకే చోట
రావడం కోసం ఇక్కడ నేను సిజర్స్తో ఇలా మార్క్ పెడుతున్నాను. దీనివల్ల రెండో వైపు కూడా ఎక్కడైతే మనం సిజర్స్తో మార్క్ పెట్టామో అక్కడ డాట్ రావాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేస్తాను. ఈ రెండో వైపు బ్లౌజ్ పీస్ రెండో వైపు తీసుకుని ఇలా మిగిలిన భాగాన్ని 4 మడతలుగా వేయాలి. ఇప్పుడు చూడండి, 4 మడతలు వేసిన తర్వాత ఇక్కడ క్రాస్ ఏమన్నా ఉంటే అది తీసేయడం కోసం ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ కూడా స్లీవ్స్, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మడవడం కోసం 1.5 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు స్లీవ్ లెంత్ తీసుకోవాలి. ఈ ఎడ్జెస్ దగ్గర ఈ కుట్టు ఎక్కడైతే వస్తుందో ఈ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టి దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ వేయాలి ఖర్చు కోసం. పోతే స్లీవ్ రౌండ్ ఇది ఇలాగే ఉంచి స్లీవ్ రౌండ్ ఇక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇది ఇలాగే ఉంచి ఇక్కడ ఎక్కడైతే జాయింట్ వస్తుందో ఈ స్లీవ్ దగ్గర ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. దానికి పైన ఒక 6 ఇంచ్ ఖర్చు కోసం. ఇంకా ఇక్కడ ఈ లైన్ దగ్గర ఒక మార్క్ వేసాను అన్నమాట. ఇప్పుడు ఈ మార్క్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందండి? ఇందాక మెజర్ చేసినప్పుడు ఈ చంక రౌండ్ 8.5 ఇంచులు వచ్చింది కదా. ఆ 8.5 ఇంచులు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మార్కులు కలిపేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ వేసి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే మార్క్ వేసామో ఈ మార్కును కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. అర్థమైందా? కొత్త వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. ఈ స్కేల్ ఖచ్చితంగా తీసి మీరు యూస్ చేయండి. మీరు చేత్తో ఇలా డ్రా చేయాలంటే చాలా కష్టమైపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. చాలా యూస్ఫుల్ అనమాట ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్. ఇప్పుడు ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేయడమే. ఇప్పుడు సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇక్కడ వరకు కుట్టు మడిచి కుట్టాలి కాబట్టి ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇక్కడ మార్జిన్ దగ్గర ఒక కట్ పెట్టాలి. ఇప్పుడు స్లీవ్ ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదండి, డీప్ కోసం.
1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు లోతు తీయచ్చు. చూసారా ఇంత. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం కట్ చేసి ఎవరితోనన్నా కుట్టిస్తాం చూడండి పని వాళ్ళని పెట్టుకొని, అలాంటప్పుడు వాళ్ళకు కుట్టే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఎక్కడికక్కడే కట్స్ పెట్టడం వల్ల ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసేస్తారు. ఓకేనండి, స్లీవ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్గా బెల్ట్ కట్ చేయడం కోసం ఎక్స్ట్రా మిగిలిన పీస్ తీసుకున్నాను. ఇక్కడ మార్జిన్ కోసం ఖర్చు కోసం 1/2 ఇంచు కింద డౌన్ మార్క్ వేసేస్తున్నాను. ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చు కోసం తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకుని ఏదైతే హుక్ సైడ్ ఉంటుందో మనకి రైట్ సైడ్ వస్తుందన్నమాట, ఈ పార్ట్ తీసుకొని ఇక్కడ ఇలా పరవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే కుట్టు వస్తుందో అక్కడికి ఒక మార్కు 1/2 ఇంచు పైకి ఖర్చు కోసం, ఇంకా సైడ్ కుట్టు వరకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఈ సెంటర్ డాట్ వస్తుంది చూసారా, ఆ డాట్ దగ్గర మడిచి ఇక్కడ ఒక మార్క్ కుట్టు దగ్గర, కుట్టుకు పైన 1/2 ఇంచు మార్క్ వేయాలి. పోతే ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి, 1/4 తక్కువ 3 ఇంచులు వచ్చింది. ఆ 1/4 తక్కువ 3 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం కలపాలి. అంతేనండి. బ్లౌజ్ పీస్లో బెల్ట్ ఎట్లా అయితే ఉందో యాజ్ టీజ్గా అంతే మెజర్మెంట్ పెట్టి కట్ చేసేయడమే. ఇప్పుడు చూడండి, ఈ స్ట్రైట్ స్కేల్ కాకుండా నేను కొంచెం ఈ షేప్ ఉన్న స్కేల్ ఈ బెల్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. అంతే. ఇప్పుడు బెల్ట్ కూడా కట్ చేసేద్దాం. ఇది హుక్ సైడ్ ఎటువైపు లేకపోతే జాయింట్ ఎటువైపు అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం, ఇది హుక్ సైడ్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కార్నర్లో ఇక్కడ ఒక కట్ పెట్టాను, అలాగే ఈ సెంటర్లో ఒక కట్ పెట్టాను. ఇది హుక్ సైడ్ రావాలన్నమాట. ఇంకా ఎక్కడైతే మనం జాయింట్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1/2 ఇంచు వదిలామో అక్కడ ఒక కట్ పెట్టాలి. ఇంతేనండి, బ్లౌజ్ పీస్ రెడీ అయిపోయింది. మీరు లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలంటే కూడా సేమ్ బ్లౌజ్ పీసులు ఇప్పుడు ఎలా అయితే కటింగ్ చేశానో అలాగే యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ మీద కట్ చేసి ఆ లైనింగ్ పీస్ వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి మనం కట్ చేస్తాం. అంతేనండి, లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్కి ఉన్న కటింగ్లో ఉన్న తేడా అంతకుమించి ఎక్కువ ఏమీ లేదు. ఈ కటింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో 1కి 10 సార్లు చూడండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుందండి ఈ కటింగ్.